దయచేసి మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి రాసిన శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఆగమ్మా, నేను వాక్యం చదవమంటే తన్నుతానంటున్నావేటి? రైట్, మంచిది. వాక్యం లాగానే మనం అర్థం చేసుకుందాం. ఉపవాసంలో మొట్టమొదటి అక్షరం ఏంటి? ఏమా? ఊ. మొట్టమొదటి అక్షరం ఊ. ఈ ఉపవాసము అనే దాని కొరకు 5 అక్షరాలకి 5 అర్థాలు చెప్తాను. 5 అర్థాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎవడైనాను అంటే దానికి మీకు అర్థమైనటువంటి విషయం ఏంటి? ఎవడైనాను అంటే ధనవంతుడైనా ధనహీనుడైనా, అందగాడైనా అందహీనుడైనా, చదవరులైనా చదువుకోలేని వారైనా, గొప్పవారైనా పేదవారైనా, ఎవడైనా సరే ఈ భూమండలం మీద నరావతారిగా ఉన్నటువంటి మనుష్యుడు ఎవడైనా సరే, ఎవడైనాను తన్ను వెంబడింపగోరిన ఎడల, ఎవరిని? యేసు ప్రభువుని వెంబడింపగోరిన ఎడల. ఇప్పుడు యేసు ప్రభు వారు మన బలవంతంగా జుట్టట్టుకు తీసుకెళ్ళిపోతాడా, లేకపోతే మన సమ్మతితోనే ఆయన మనం పిలుస్తాడా? మనం ఆయన వెంబడించాలంటే మన సమ్మతితో ఆయన వెంబడించాలా, లేకపోతే నువ్వు వస్తావా రావని జుట్టట్టు లక్కపోతాడు ఆయన మనల్ని? కానీ బయట మన మీద చెడ్డ ప్రచారం ఏం చేస్తున్నారు? బలవంతపు అలాంటివి ఇక్కడ ఉన్నవారికి ఎవరికైనా ఈ పాస్టర్ గారు చేశారా? బాబు పాస్టర్ గారు మీరు ఎక్కడైనా ఎవరైనా చేశారా? చేయగలమా? అలాగా చేయలేము. కానీ ఒక వదంతి మన మీద అలాగ పుట్టించిన దేవుని యొక్క వాక్యం చదివించినటువంటి మాట ఏంటో తెలుసండి? చాలా శ్రేష్టమైన మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి త్వరగా. 3వ అధ్యాయం 3వ వచనం. ఎలాగమ్మా? బాగా వినండి. సమ్మతించడం అంటే నేను ఒక మాట చెప్తాను. కొంత పాత జనరేషన్ వారికి తెలుస్తుంది, ఇప్పుడున్న జనరేషన్ వారికి అర్థం అవ్వదు. ఒక కుటుంబం నడాలంటే భార్యాభర్తల్ని జోడెద్దులతో పోల్చేవారు. కారణం ఏంటి చెప్పండి? ఒక ఎద్దేమో ఇంకోలాగా, ఒక ఎద్దేమో ఇంకోలాగా ఉందనుకోండి, బండి నడుస్తుందా? ఇప్పుడు కరెక్ట్గా బండి నడాలంటే ఏం చేయాలి? జోడెద్దులు కూడా సమంగా అవి రెండు వారి కాడి మీద వాటిని భరిస్తూ ఆ భారాన్ని క్రమంగా తీసుకెళ్తేనే ఆ బండి నడుస్తుంది. ఇప్పుడు సమ్మతించకుండా భర్త భార్యతో కాపురం చేయగలదా? భార్య భర్తతో కాపురం చేయగలదా? బిడ్డలు సమ్మతించకుండా తల్లిదండ్రులతో ఉండగలరా? ఇదేమీ జరగనిది బలవంతంగా మనం తీసుకెళ్ళిపోతే వస్తారా? బలవంతంగా ముంచేస్తే మురుగుతారా? బలవంతంగా పుచ్చుకోమంటే పుచ్చుకుంటారా? ఏది జరగదు. కానీ ఇవన్నీ వదంతులు పక్కన పెట్టేద్దాం. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని ప్రశ్న క్వశ్చన్ ఉందాం అక్కడ. మిమ్మల్ని అడుగుతున్నాను, నడవగలరా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవగలరా? నడవలేరు. సమ్మతిస్తేనే ఆయన కూడా దినమెల్లా విననొల్లని వారి కొరకు 2 చేతులు చాచి ఇలాంటి సేవకుల ద్వారా, వీధి సువార్తికుల ద్వారా, కరపత్రాల ద్వారా, సాక్ష్యాల ద్వారా ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఇష్టముంటే సమ్మతిస్తే ఆయన నీతో సమ్మతిస్తాడు. నీకు ఇష్టం లేకపోతే, నువ్వు సమ్మతించకపోతే నీ ఇష్టం. ఇందులో బలవంతమేమీ కూడా లేదు. ఇప్పుడు ఎవడైనాను తనను వెంబడింపగోరిన ఎడల
తన్ను తాను ఏం చేయాలి? ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఏమ్మా, తను తాను ఉపేక్షించుకోవడం అంటే నాకు నేను ఉపేక్షించుకోవాలి, మీకు మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలంటారు కదా. రైట్. ఉపేక్షించుకోవడం అంటే మీకు అర్థం అవడానికి బైబిల్ భాషలోనే చెప్తాను. బ్రతుకుట క్రీస్తే అంటే ఉపేక్షించుకోవడం అంటే ఇప్పుడు చెప్పండి. మనము మన కొరకు కాదు, మనలను రక్షించిన క్రీస్తు కోసం మనలను మనం ఉపేక్షించుకొని బ్రతుకుట క్రీస్తే. ఉపేక్షించుకోవడం అంటే అది దాని అర్థం. తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఈరోజు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఎందుకు ఉపేక్షించుకోవాలి? ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నాము కనుక. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్నామా లేదా? 3 దినాలు ప్రతిష్ఠించుకున్నాం. ఈ 3 దినాల్లో తన్ను తాను నీకు నీవుగా ఉపేక్షించుకొని, రెండవదిగా ఏముందమ్మా అక్కడ? ఆయన సిలువ, మన సిలువ. నిజానికి మన సిలువ అంటే ఏంటి? సిలువ దేనికి సాదృశ్యం? శ్రమకి సాదృశ్యం. ఇప్పుడు క్రైస్తవులముగా, క్రీస్తుని అంగీకరించిన వారముగా ఈ సంవత్సరానికి ఈ 3 రోజులు ఉపవాస కూటాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. రెండవదిగా మన సిలువను మనమే ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే దేవుని స్తోత్రం చేయండి. ఎందుకు అడిగానంటే అర్థం అవ్వకపోతే మరలా చెప్తాను. నేను ఉజ్జీవంగా మీకు ఏదో చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, అది ఉపయోగం లేదు. మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోగలమా? అలాగూ ఉపేక్షించుకోగలిగితే 6 అడుగుల మనిషి ఉంటాడు, 3 అంగుళాల సిగరెట్ అతను లొంగ తీసేద్ది. మనిషి ఎంత ఉంటాడు? 6 అడుగులు ఉంటాడు. సిగరెట్ ఎంత ఉంటుంది? 3 అంగుళాలు. ఈ 3 అంగుళాల సిగరెట్ని ఉపేక్షించుకోలేక రోజు ఇంట్లో గొడవలే, లేకపోతే ఆరోగ్యం పాడైపోవడమే. మరి మనం ఉపేక్షించుకోగలమా? చూద్దాము ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల దేని చేతమ్మా? దేని చేత అంటే శరీర క్రియలను జయించాలంటే ఏ సహాయం కావాలి మనకి? ఆత్మ సహాయము కావాలి. మీలో చాలామంది ఇంకా ఒకవేళ ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి. మా చర్చిలో ఒక ఆమె ఉండేది, చాలా మంచి ప్రార్థన చేసేది, చాలా మంచి ప్రార్థనా పరురాలు. కానీ ఎప్పుడైనా అత్తగారు కోడలు ఇద్దరు కూడా భక్తిగానే ఉంటారు, ఇద్దరు కూడా బాగా ప్రార్థన చేసుకుంటారు. అప్పుడప్పుడు కోడలు సింగిల్గా దొరికినప్పుడు నన్ను అనేది, పాస్టర్ గారు మా అత్తగారి గురించి ప్రార్థన చేయండి అని అనేది. అమ్మ మీరిద్దరూ బాగానే ప్రార్థన చేసుకుంటారు కదా, బాగానే ఉంటారు కదా. మా అత్తగారు సీరియల్ పిచ్చి పోవట్లేదండి. ఏ పిచ్చి? సీరియల్ పిచ్చి. సీరియల్ మరి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. సీరియళ్ళు చూసి మీ కాపురాలు పాడు చేసుకోకండి, మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇప్పుడు వచ్చే సీరియల్ సారాంశం అంతా కూడా భర్తను ఎలా మోసం చేయాలి, భార్యను ఎలా మర్డర్ చేయాలి, ఆస్తి ఎలా రాయించుకోవాలి, ఇప్పుడు జరిగేవన్నీ కూడా సీరియల్ యొక్క సారాంశాలు ఇవే.
మీలో ఎవరైనా వాటికి ఎడిక్ట్ అయి ఉంటే దాన్ని మీరు ఉపేక్షించుకోండి. భోజనాన్ని ఉపేక్షించి ఉప్మా తిన్నట్టు కాదు, దీన్ని ఉపేక్షించండి. దీన్ని ఉపేక్షించండి. దేవునికి అయిష్టమైనది, దేవునికి అయిష్టమైన కార్యాలు ఉపేక్షించాలి. నువ్వు భోజనం మానేసినంత మాత్రాన ఉపవాసం కాదు, దేవునికి అయిష్టమైనవి ఉపేక్షించు. ఇప్పుడు అవి ఉపేక్షించాలంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎవరి సహాయం కావాలి? ఎవరి సహాయం? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఆత్మ మీకు కనిపిస్తుందా? అదృశ్యమైన లక్షణములు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అది ప్రతి హృదయాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక అలాంటి దేవుని ఆత్మచేత ఏ కార్యాలు జయించగలం? శరీర కోరికలను. శరీర కోరికలు ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము, ఈ మూడు. ఇప్పుడు మీరందరూ కూడా ఈ మూడింటి గురించి సామాన్యంగా ఆలోచించండి. శరీరాశ, మన శరీరం 80 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలలాగా కనబడాలి. అందుకనే మగవాళ్ళకి ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయినాయి. బ్యూటీ పార్లర్లో ఏంటి? మీ చర్మం ముడత పడకుండా చక్కగా తయారు చేస్తారు. పొద్దున్నే గడ్డి పువ్వులా వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోద్ది. అయినా ఎన్ని వేలైనా పర్లేదు. అంటే శరీరాశ, మనం బాగుండాలి. ఇక పురుషులైతే 6 ప్యాక్. దానికి విరుద్ధంగా దేవుడు శపించాడేమో తెలియదు కానీ 6 ప్యాక్ మాట అలాగ ఉంచండి. లేనిపోయిన పొట్టలు ఉత్తే పెరిగిపోతున్నాయి మగవాళ్ళకి. తిన్నా తినకపోయినా, తిండి మానేసినా పెరిగిపోద్దంట. విచిత్రం. తిండి ఎక్కువ తిన్నా పెరిగిపోద్దంట. తిన్నా తినకపోయినా. ఇది శరీరం నాజుగ్గా ఉండాలి, శరీరం చూడముచ్చటగా ఉండాలి అని శరీరానికి చాలామంది పనిష్మెంట్లు ఇచ్చేస్తున్నారు. పెట్టవలసింది పెట్టడం లేదు, తినవలసింది తినడం లేదు. ఈ ఉపవాసం 3 రోజుల కూటం పాట అలా ఉంచేయండి. 365 రోజులు కూడా దీన్ని రకరకాల బాధ పెడేస్తున్నారు. ఆ బాధ కలిగించడం వల్ల దీనికి ఉపయోగం లేదు. కానీ దీని కొరకు ప్రతిష్ఠించుకుంటే మనకి ఉపయోగం ఉంది. రైట్. ఇక సమయం లేదు కనుక నేను రెండవ మాట దగ్గరికి వెళ్తాను. రెండోది ఏం చెప్పండి? రెండవ అక్షరం ఏంటమ్మా? మీరు అందరూ ఇక్కడే ఉండాలి, అటు ఇటు వెళ్ళిపోకండి. అలాగంటే ఇక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటామండి పాస్టర్ గారు అంటారు. మనకి లోకోక్తి ఒకటి ఉంది, బాడీ ప్రజెంట్. రైట్. కనుక మీరు కనుక ఏదైనా మర్చిపోయి ఉంటే అది పూర్తిగా మర్చిపోండి. మళ్ళీ మీ మనసును అక్కడ పంపకండి. ఇంటి దగ్గర వస్తా ఏదైనా మర్చిపోయారనుకోండి, తాళం వేసానో లేదో, అసలు దానికి తాళం వేసానో లేదో, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనసులో పెట్టుకున్నారనుకోండి, నేను ఏ వాక్యం చెప్పినా వ్యర్థమే, మీకు అర్థమవుతుంది. ఆ వ్యర్థాన్ని ముందు తీసేసుకుంటే అర్థమవుతుంది. రెండవ మాట 139వ కీర్తన 139వ కీర్తన 23వ వచనం. మరలా ఒక్కరు చదవండి అమ్మా, కొంచెం గట్టిగా చదవండి అమ్మా. ఒక్క నిమిషం తల్లి, నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఒక మాట చెప్తాను. మీరందరూ స్త్రీలే కదా, స్త్రీలే. మీరందరూ వంటలు చేస్తారా, వంటలు చేయరా? అంటే అలా ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది భర్తలతో చేస్తారులేండి, అందుకని. మీరు అలాంటి కాదని అనుకుంటున్నాను. వంటలు చేస్తారు కదా, మీరు వంట చేసినప్పుడు మీకు గనక స్టవ్ దగ్గర చేయి కాలిందనుకోండి, స్టైల్గా అమ్మ కాలింది అని ఎంతమంది అంటారా? స్టైల్గా నాజుగ్గా అంటారా? కాలితే ఏమంటావమ్మా? నిజం చెప్పండి. అమ్మోయ్ బాబోయ్ అంటావా? ఈ మాటకి ఆ మాటకి ఎంత తేడా ఉంటుంది? ఇదేమో ఆర్తనాదం, బాధతో కూడింది. అది
స్టైల్గా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు నువ్వు చదివిన దాంట్లో దేవా అని ఉందమ్మా, దేవా అని ఉందా? వాక వాగుతుందా లేదా? రైట్. ఇప్పుడు వావొత్తు లేకుండా చదివితే ఎలాగ ఉంటుంది, వావొత్తులో దీర్ఘం తీసి చదివితే ఎలా ఉంటుంది ఒకసారి చూడమ్మా. దేవా అంటే అది దేవుణ్ణి ఆర్తనాదంతో ఉచ్చరించడం. దేవా దేవా. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఆపద వచ్చేసింది అనుకోండి, పాస్టర్ గారు అని ప్రశాంతంగా వచ్చి మాట్లాడతారా? ఎలా మాట్లాడతారు? పాస్టర్ గారు ఆయన్ని నిలబడినెవరు, మీరు నిలబడరు. కారణం సమస్య అలాంటిది. ఇప్పుడు చదవమ్మా. చదవడం అనేది సుమ్మని ఎలా అన్నానని, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఎవరిని? దావీదునా? అలా అయిపోయింది మన పరిస్థితి. ఎంతసేపు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, వాళ్ళ గురించి చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరిని పరిశోధించాలి? ఆయన నిన్ను పరిశోధించాలి, నన్ను పరిశోధించాలి, మనలను పరిశోధించాలి. కారణం చెప్పండి. ఆయన ఎందుకు పరిశోధించాలి? ఆయన పరిశోధించే దేవుడు. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం తీయండి. అమ్మా బాగా వినండి. వెండికి మోసదగినది, బంగారమునకు కొలిమి తగినది. ఏం పరిశోధకుడమ్మా? ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం కీర్తనలో? ఇప్పుడు ఎవరు పరిశోధించగలరు? వెండిని పరిశోధించాలంటే మోసం ఉండాలి, బంగారము పరిశోధించబడాలంటే కొలిమి ఉండాలి. మరి హృదయాన్ని పరిశోధించాలంటే దేవుడే. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు అధునాతమైనటువంటి టెక్నాలజీ వచ్చేసింది. మీరు ఎక్కడ చూసినా కంప్యూటర్. ఒక డాక్టర్కి అర్థం కాని విషయాన్ని ఒక కంప్యూటర్ చెప్తుంది, ఇది ఫాల్ట్ అని. అవునా కదా పురుషులు? అవునా కదండి? అంత అడ్వాన్స్ టెక్నాలజీలోకి వచ్చేసాం. ఒకవేళ ఎక్కడ మీకు ఫాల్ట్ దొరకలేదనుకోండి, ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్ అని, అరికాల మొదలుకొని నన్నెత్తి వరకు స్కాన్ చేస్తారు. ఇందులో నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే బయటపడుతుంది, కానీ నీ హృదయంలో ఉన్న ఆలోచన మాత్రం స్కానింగ్లో దొరకదు. తెలుసా మీకు? మీ హృదయంలో ఉన్న ఆలోచన మాత్రం స్కానింగ్లో దొరకదు, ఏ స్కానింగ్లో కూడా దొరకదు. కనుక దేవుడు ఎంత అనంత జ్ఞానం చూడండి. వెండికి మోసదగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. మీలో ఎంతమంది ప్రార్థన చేయగలరు ఈ మధ్యాహ్నం సమయంలో? దేవుడే కనుక మీ హృదయాన్ని పరిశోధించాడు అనుకోండి, మీ హృదయంలో దేవునికి అయిష్టమైంది ఏదీ లేదు అని గుండె మీద చేసి చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు ఉండం. కానీ ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావో, ఇంకా రాలేదు నాయనా, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభు. రాకడే వచ్చేస్తే వెళ్ళిపోతామా మనం ఆయనతో? ఎలా ఉంటే వెళ్తాం? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ చిన్న చిన్న విషయాల్లో పాస్టర్ గారు రికమెండేషన్ చేయొచ్చు, నేను రికమెండేషన్ చేయొచ్చు. ఇక్కడికి పరలోకానికి కాదు. పరలోకానికి ఎవరి రికమెండేషను పని చేయదు. కనుక మనము కీర్తనాకారుడు దావీదు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దేవుని పిల్లలారా, రెండవ మాట పా అంటే పరిశోధించబడడం, పరీక్షించబడడం. పరిశోధించబడడం, పరీక్షించబడడం. మన జీవితాల్లో దేవుడు గనక మనల్ని పరిశోధిస్తే, మనల్ని పరీక్షిస్తే మనం కరెక్ట్గా ఉన్నామా? ఈ కూటాల యొక్క సారాంశం అదే. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు అనేది ప్రశ్న కాదు. దేవుడే గనక నిన్ను నీవు ఉపేక్షించుకున్నావా లేదా అని నిన్ను పరిశోధించడానికి, పరీక్షించడానికి ఆయన నీ దగ్గరికి వస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఎవరు చెప్పాలి సమాధానం? పాస్టర్ గారా? పక్కన వాళ్ళ? తోడబుట్టిన వాళ్ళ? ఎవరిది వాళ్ళే, ఎవరి భక్తి వారిదే. భక్తి ఎప్పుడూ కూడా వ్యక్తిగతమే. ఈ ప్రపంచంలో ఏ డినామినేషన్ కూడా పరలోకం తీసుకెళ్ళదు. ఒకే ఒక డినామినేషన్ ఉంది పరలోకం తీసుకెళ్ళేది. ఆ డినామినేషన్ ఏంటో తెలుసా? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను. వాళ్ళు ఎలా ఉంటారు? దేవునికి ఇష్టలుగా. ఎప్పుడైతే ఆ గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కున్నారో వారు ఎలా కనబడతారటండి దేవుని దృష్టిలో? ఎలా కనబడతారు? పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా, దేవునికి ఇష్టలుగా కనిపిస్తారు. కనుక పరలోకానికి వెళ్ళాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ప్రభువా, నా మట్టుకైతే బ్రతుకుట నువ్వే, నీ కొరకు నేను బ్రతికే తలంపులు నాకు దయచేయి. నన్ను నేను ఉపేక్షించుకునే అనుభవంలోకి నన్ను నడిపించు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. ఎందుకు ఈ మాటలు అంటే, చర్చిలో ఉన్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఇంకెప్పుడు కూడా మనం అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు కూడా మనం మంచిగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి అని ప్రార్థన అయిపోయే వరకు మన మనసు ఉంటుంది. గుళ్ళో ఉన్నంతసేపు మన మనసు అలా ఉంటుంది. గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత యథాప్రద. గుళ్ళో ఉన్నంతసేపు అలా ఉండాలి బాబు, నిజంగా అలా ఉండాలి, ఆ భక్తులు అలా ఉన్నారు, పాస్టర్ గారు ఇలా చెప్పారు, మనం కూడా ఇలా ఉండాలి అనిపిస్తుంది. రైట్. ఇంకొక వచనం చదువుకుందాం. ఆయన ఎలాంటి వాడు అనే దాని కొరకు దినవృత్తాంతాలు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి నేను అన్నీ చెప్పడానికి సమయం లేదు, కొన్ని మీతో పంచుకుంటున్నాను. దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతాలు. బాగా వినండి, అందరూ కూడా వినండి. సొలొమోనా నా కుమారుడా, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా. ఎవరమ్మా? ఎవరి? అందరూ అంటే వయసు భేదము, లింగభేదము, కులభేదము, మతభేదము, వర్గభేదము, వర్ణభేదము, పార్టీ భేదము, జెండా భేదము, ఏ భేదము లేదు. సొలొమోనా, నీ తండ్రి అయినటువంటి నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏం చేస్తాడమ్మా? ఆయన పరిశోధించేవాడు. అందరి హృదయములను పరిశోధించేవాడు. కొందరు హృదయాలేనా? నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, దేవుడు మంచి వాళ్ళనే చూస్తాడా, చెడ్డ వాళ్ళనే చూస్తాడా? అందరినీ చెప్తారా? బైబిల్లో ఎక్కడుందో ఆ మాట?
చెప్తామ్మా, చెప్పు. అది కాదు. దేవుడు ఎవరో సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. ఎవరినమ్మా? చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అంటే యెహోవా కనుదృష్టి ఎక్కడుంది? ప్రతి స్థలం మీద. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయి ఎవరి గురించైనా ఎక్కడైనా మాట్లాడుతున్నావు అనుకో, అక్కడ కూడా ఆయన కనుదృష్టి ఉంది. ఎవరు చూడలేదు, సిస్టర్స్ ఎవరు లేరు, బ్రదర్స్ ఎవరు లేరు, పాస్టర్ గారు లేరు అని మాట్లాడేసుకుంటున్నావు అనుకో, ఇంకా కొంచెం లోతుగా చెప్పగలను, కానీ ఆ లోతుగా చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, అందుకనే చెప్పడం లేదు. కనుక ఉపవాస కూటంలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. 2, పరిశోధించబడాలి, పరీక్షించబడాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో సొలొమోనా, నీ తండ్రి అయిన యెహోవా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడు. అందరి హృదయాలను. మీ హృదయాల్లో ఏముందో పాస్టర్ గారికి తెలుసండి? తెలుసా? తెలీదు. మీ హృదయాల్లో ఏముందో ఆయనకి దేవుడు ఇచ్చిన వాక్యం యొక్క నిలబడి చెప్పగలడు, లేకపోతే నేను ఆయన ఇచ్చిన వాక్యాన్ని చెప్పగలను, లేకపోతే ఈ సేవకులు కూడా నిలబడి వాక్యం చెప్పగలరు. వింటున్న మీ హృదయాలు ఎంతమంది మనసులో ఇసుక్కుంటున్నారు, ఎంతమంది సునుక్కుంటున్నారు, ఎంతమంది నా గురించి చెప్తున్నాడు అని అనుకుంటున్నారు అని ఎవరికి తెలియదు? మాకు తెలియదు. కానీ అందరి హృదయాలను పరిశోధించే దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చేద్దాం. అందరు చెప్దాం హల్లెలూయా. కనుక మనము దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన అందరి హృదయాలు పరిశోధించే దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి అందరూ చెప్పండి. మీరు హల్లెలూయా అని చెప్తుంటే నాకు ఎలా కనబడుతుందో తెలుసా? అంటే కరెక్ట్గా చెప్పడం లేదన్నమాట, అలాగే లేవయ్యా అన్నట్టు కనబడుతుంది. హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు అన్నారు, ఇందాక అలాగే లేవయ్యా అన్నట్టుగా ఉంది. మంచిది. మనం ఉపవాస కూటంలోకి వచ్చాం, కానీ మామూలు రోజుల కంటే ఉపవాస కూటంలోనే సంతోషంగా ఉండాలి. ఎందుకు చెప్పండి? దేవునికి దగ్గరగా ఉన్నాం. దేవునికి దగ్గరగా ఉన్నవాడికి ఏముండదు? బాధ ఉండదు, చింత ఉండదు, కష్టం ఉండదు. కారణం అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ ఆయనకి అప్పగించేసాం. కనుక సంతోషంగా ఉండాలి. అంతేగాని ఉపవాస కూటాలకు వచ్చి ఏడుపు మొక్కలతో కూర్చున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అదేంటో మరి దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట మీకు చదివిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియచేయము. అమ్మ, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. ఏం పరిశోధించేవాడమ్మా? ఏం పరీక్షిస్తాడమ్మా? హృదయములను అంతరింద్రియములను పరిశోధించేవాడు. ఏ స్కానింగ్కి కనిపించకపోయినా దేవునికి నీ హృదయ ఆలోచనలు అన్నీ కూడా ఎలా కనబడుతున్నాయి? తేట తెల్లంగా కనబడుతున్నాయి. అందుకనే దావీదు కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఒక చోట అంటాడు, దేవా నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు తేటగా కనపడుచున్నవి అంటాడు.
అంటే దేవునికి తేటగా కనబడతాయి. కనుక హృదయాలను పరిశోధించి హృదయాలను పరీక్షించే దేవునికి నీ హృదయం ఎలాగుంది? మీ ముందు ప్రశ్న విడిచిపెడుతున్నాను. మీ హృదయం ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేది కూడా మీకు చెప్పాను. ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఎలా ఉండకూడదని మీరు అనుకుంటున్నారు, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడని మీరు ఆలోచన చేసుకోండి. ఎలా ఉండాలి మీ హృదయాలు? ఎలా ఉండాలి? దేవునికి అంగీకారముగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. కనుక నేను 2వ అక్షరాన్ని కూడా ముగించేస్తాను. 3వ అక్షరం ఏంటి చెప్పండి? ఏమ్మా? గట్టిగా బా. అంతేనా? 2వ అక్షరం పా, 3వ అక్షరం, 2వ అక్షరం ముగించేసాను, 3వ అక్షరానికి వచ్చేద్దాం. 3వ అక్షరం ఏంటి? వా. ఇప్పుడు వా అనే మాటకి కొన్ని అర్థాలు మనం చూసుకుందాం. దయచేసి వాక్యం తెరిచి మీరు చదవక మునుపు నేను ఒక మాట చెప్తాను. వాక్యము రెండంచులు గల వాడిగల అని ఎంతమంది అంటున్నారు? దేవునికి స్తోత్రం చేయండి. నా మాట అర్థమైందమ్మా? వాక్యము వాడిగల రెండంచులు గల ఖడ్గము అనే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. మనం ఎప్పటి నుంచో వింటున్నాం అదే మాట. కనుక మనకు కూడా తెలిసిందేంటి? అదే ఏం తెలుసు మనకి? రెండంచులు గల ఎటువంటి రైట్. 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం. ఆగుదామమ్మా, మళ్ళా మొదటి నుంచి చదువమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, అండర్లైన్ చేసుకోండి, సజీవమై బలము గలదై రెండంచులు గల ఏమ్మా? ఇప్పుడు చెప్పండి, రెండంచులు గల ఖడ్గమా? రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గమా? చాలామంది సేవకులు అలా చెప్తూ ఉంటే నేను కూడా నా సేవ విధానంలో పెద్దలు చెప్తుంటే విన్నాను. ఏదో ఒకరోజు ఆలోచన చేశాను, దేవుడు బయలుపరిచాడు. వాళ్ళు చెప్తారు దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం, వినే మిమ్మల్ని దూసుకుపోద్ది, చెప్పే మమ్మల్ని ఇంకెవడు మిగులుతాడు? మేము పోయి మీరు పోతే ఎవడు మిగులుతాడు? ఇంకా రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, బాగా వినండి, ఇది దేన్ని దూసుకుపోతుంది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇది చెప్పే మమ్మల్ని, వినే మిమ్మల్ని కూడా తీసిపోయేది కాదు, నరికేసేది కాదు. ఎటువంటి రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఇది ప్రాణాత్మల్లోకి వెళ్ళిపోతుంది, మూలుగుల్లోకి వెళ్ళిపోతుంది, తలంపుల్లోకి వెళ్ళిపోతుంది. ఎలాగ వెళ్ళిపోతుంది? దేవుని మాట అంత వాడిగలది, దేవుని వాక్యము అంత బలమైనది. వ్యభిచారుల హృదయంలోనికి దూసుకుపోతుంది, త్రాగుబోతుల హృదయాల్లోనికి దూసుకుపోతుంది, మరణ పడక మీద ఉన్న వాళ్ళ కీళ్ళలోంచి, మూలుగలో నుంచి ప్రాణాత్మల్లోనికి దూసుకుపోతుంది. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. ఇప్పుడు చెప్పండి, వాక్యం రెండంచులు గల ఖడ్గమా? దానికంటే
దానికంటే వాడిగలది. నేను చాలాసార్లు అలా విని 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 అలవాడైపోయింది. నన్ను కూడా చాలామంది అడిగినప్పుడు అంతే మీకులాగే చెప్పేవాడిని. కానీ ఎటువంటి రెండంచులు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేను వాడిగలదై. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ప్రాణాత్మల్లోకి వెళ్ళిపోద్దటండి. అంటే ఒక వ్యక్తి మరణ పడక మీద ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఏమవుతుంది? దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరి వాడి ప్రాణాత్మల్లోనికి వెళ్ళిపోద్ది. వెళ్ళినప్పుడు వాడు ఏమవుతాడు? ఆమె కానీ అతడు కానీ బ్రతుకుతాడు. అంటే దేవుని వాక్యం ఎలాంటిదన్నమాట చెప్పాలి మీరు. ఎలాంటిది? చదవండి వాక్యం. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. చాలమ్మా. అంటే వాక్యము ఇప్పుడు ఎలాంటిదన్నమాట? రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటేను ఇంకా వాడిగలిగినది. ఇది అక్షరార్థంగా రెండంచులు ఖడ్గం గురించి కాదు మనం మాట్లాడుకునేది. దేవుని మాట ఎలాంటిదండి? దేవుని మాట మూలుగుల్లోనికి, కీళ్ళలోనికి, ప్రాణాత్మల్లోనికి, తలంపుల్లోనికి దూసుకుని పోద్ది. ఎలా పోద్ది? దూసుకుపోద్ది. ఈరోజు డాక్టర్ వైద్యం చేయాలి అంటే, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలనుకోండి, ముందే మనతో డిక్లరేషన్ రాయించుకుంటారు. చచ్చిపోతాడో బతుకుతాడో మాకు, చనిపోయినా మాకు ఇష్టమే అని మనం రాసిస్తేనే ఆపరేషన్ చేస్తారు. గుండె ఆపరేషన్ చేసినా అంతే. ఏ మేజర్ ఆపరేషన్ చేసినా కూడా వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు, ముందుగానే మనతో రాయించుకుంటారు. కానీ ఒక వ్యక్తిని ఏ స్టేట్మెంటు రాయించుకోకుండా బలహీనమైనటువంటి వ్యక్తులను, మార్పు లేని వ్యక్తులను, కఠినులైన వ్యక్తులను, దుర్మార్గులైనటువంటి వ్యక్తులను మార్చడానికి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై వాడి హృదయాలోచనలోనికి దూసుకొని పోయి వాళ్ళ తలంపులను మార్చి వాళ్ళ బ్రతుకులను మార్చగలిగేది దేవుని వాక్యం. దేవుని వాక్యం. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ ఏం చెప్పాను? ఏటిని ఉపేక్షించాలి. తర్వాత ఇంకో మాట ఉంది అక్కడ, ఉపేక్షించేవేమో ఉపేక్షించాలి, అపేక్షించేవేమో అపేక్షించాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలండి, ఎందుకంటే మళ్ళీ మారిపోద్ది అంశం. రెండవది పరిశోధించబడుట, పరీక్షించబడుట. మూడవది 119వ కీర్తన 149వ వచనం. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. చదువమ్మా. అది 149 ఒకటి, అదే చదువు, మళ్ళీ చదువమ్మా. నీ కృపను బట్టి. దేవుని పిల్లలారా, కీర్తనకారుడు రాసినటువంటి ఈ మాట ప్రార్థన కొరకు రాశాడు. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. దేన్ని బట్టి బ్రతికించమంటున్నాడు? ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మనం బ్రతికిన వాళ్ళమా చచ్చిపోయిన వాళ్ళమా? మనం బ్రతికిన వాళ్ళమా చచ్చిపోయిన వాళ్ళమా? శవాలు మాట్లాడతాయా? శవాలు మీరు మాట్లాడుతున్నారా? మరి బతికే ఉన్నారు, చెప్పండి ధైర్యంగా. బతికున్నారా చచ్చిపోయారా? బతికే ఉన్నాం. దీన్ని స్తోత్రం చేద్దాం.
ఈ బ్రతకడం వేరు, మనలను దేవుడు బ్రతికించిన బ్రతుకు వేరు. ఇప్పుడు మనం బ్రతుకున్నది వేరు, దేవుని చేత బ్రతికించబడినది వేరు. ఏంటంటే పాస్టర్ గారు అలా అంటున్నారని మీరు అందరూ అలా చూస్తున్నారా? మీకు తెలిసిన మాటలే, కాకపోతే మీరు దాని గురించి ఆలోచించారు అంతే. మీ ఆలోచనలోకి తెస్తాను. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను క్రీస్తు ఆయనతో కూడా మనలను, ఇప్పుడు ఎలా బ్రతికాం మనం? ఆయనతో కూడా బ్రతికించాడు, బ్రతికాం. మిగతా వాళ్ళు కూడా బతుకుతున్నారు కదమ్మా, వేరే వాళ్ళు అందరూ బతుకుతున్నారు కదా, మనమేనా బ్రతికిన వాళ్ళం? కానీ మనం క్రీస్తు ద్వారా రెండవ జన్మ, మనము ద్విజులం. తల్లిదండ్రులు మామూలు జన్మనిచ్చారు, ఈ జన్మ కాలపరిధి ఉంది దీనికి. 70 సంవత్సరాలు, బైబిల్ చెప్పిన ప్రకారంగా 80 సంవత్సరాలు. అసలు మరణము లేని యొక్క జీవం ఉంది, అది ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం, అమరత్వం కలిగింది. అది రెండవ జన్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకిచ్చింది. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. మనము ఎప్పటికీ చనిపోకుండా ఉండడానికి మనము బాప్తీసం పొందాము. భౌతిక మరణం అందరికీ తటస్థిస్తుంది. అసలు ఈ బ్రతుకు తర్వాతే అసలు జీవితం ఉంది. ఆ జీవితం కొరకే మనం క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. కనుక మనం మూడవది చూస్తున్నాం ఇక్కడ, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఇంకా దాని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి అంత సమయం లేదు కనుక నేను కొంచెం ముందుకు వెళ్తాను. వాక్య విధులు, వాక్య విధులు అంటే ఏంటి? వాక్య విధులు ఏమ్మా? ఆజ్ఞలు చెప్పండి. వాక్య విధులు అంటే ఆజ్ఞలు అని చెప్పారు. ఇంకేం చెప్పండి? వాక్య విధులు అంటే ఇంకా ఏం చెప్పండి? అంటే నాకు తెలియని మీ దగ్గర కూడా నేను నేర్చుకుంటాను. అన్నీ నాకు తెలుసాను అన్నం, అన్నీ తెలిసినోడు సైతాన్ ఒక్కడే. సైతానికి అన్నీ తెలుసు కనుక చెప్పండి. వాక్య విధులు అంటే ఇంకేంటి? పోనీ కీర్తనకాడు చదువుకున్న భాగంలో ఏమన్నాడు? నీ వాక్య విధులను బట్టి నన్ను, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము అన్నాడు. బ్రతకాలంటే ఏం కావాలి? వాక్యం అంటే ఏంటి పోనీ చెప్పండి? దేవుని వాక్యం, దేవుని మాటలు, ఇంకా దేవుడు, వాక్యమే దేవుడు. ఇంకా చెప్పండి. చూసారా ఎన్ని వచ్చాయో? ఇంకా మీరు చెప్పగలరు, చెప్పండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. దేని యందు ప్రతిష్ఠించాలి? సత్యమునందు నీవు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే. ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. సత్యం అంటే ఏంటి? మరి మీకు ఒక మాట చెప్తాను. మా పెద్దనాన్నగారు ఉండేవారు, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయన పేరు సత్యం, ఆయన ఇంటి పేరు గంటాడ. ఆయన చనిపోయే వరకు గంట కొట్టినట్లుగా ఎప్పుడు అబద్ధమే చెప్పాడు, ఎప్పుడు సత్యం చెప్పలేదు. నిజం చెప్తున్నాను. ఆయన ఇంటి పేరేమో గంటాడ, ఆయన పేరేమో సత్యం. ఎప్పుడు గంట కొట్టినట్టు అబద్ధమే చెప్పాడు, కానీ ఎప్పుడు సత్యం చెప్పలేదు చచ్చిపోయే వరకు కూడా. సత్యం అంటే ఏంటి చెప్పండి? నిజం, మంచిది.
ఇంకా చెప్పండి. మీరు చదివిన వాక్యంలోనే అర్థం ఉంది. వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. వాక్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. ఆ సత్యం మనం వెంబడించాలి, ఆ సత్యాన్నే మనం పలకాలి, సత్యాన్నే మనము ఉచ్చరించాలి. ఒకవేళ ప్రార్థన అయిపోయింది అనుకోండి, ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి. హృదయం నిండా, నోటి నిండా, హ్యాండ్ బ్యాగ్ నిండా మాటలే ఉంటాయి. అవి ఏ సబ్జెక్టులో, ఎన్ని సబ్జెక్టులో తెలియదు, కానీ ఎక్కువ మాటలు ఉంటాయి. కొద్ది ఖాళీ దొరికిందనుకోండి, చీర గురించో కామెంట్ చేస్తారు. ఇంకా కొంచెం ఖాళీ దొరికిందనుకోండి, ఆవిడే పాడాలి, ఎట్టి మనం పాడకూడదా? ఇంకా కొంచెం ఖాళీ దొరికిందనుకోండి, నేను వెళ్దాం అనుకున్నాను, ముందు వెళ్ళిపోయింది. ఏమనుకోకండి ఇలా అంటున్నానని. మగోళ్ళకి ఏముండదండి, ఏమనుంటే మొక్కల మీద అనేసుకోవడం పోవడమే. మొహాలు అది తిప్పేసిపోతాం, అది ఇలా తిప్పేసిపోతాం. కానీ మీ దగ్గరున్న సబ్జెక్ట్ ఏంటో తెలియదు, కానీ ఎన్ని కావాలితే అన్ని మాటలు హ్యాండ్ బ్యాగ్ నిండా అయ్యే ఉంటాయి, హృదయం నిండా మాటలే ఉంటాయి. మీరు ఎన్ని కావాలితే అంతసేపు మిమ్మల్ని అలా వదిలేస్తే 3 గంటలు ఈజీగా మాట్లాడుకుంటారు. మంచిది. దేవుని పిల్లారా, ఈ సమయంలో మరి మనం ఒక మాట, దీనికి సంబంధించిన మాట ఒకటి చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక. వాక్యమును వినువారు మాత్రమునై ఉండి, వాక్యమును వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ఎలా ఉండాలమ్మా? వాక్య ప్రకారము ప్రవర్తించాలి. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. నేను ఒక మాట అడుగుతాను, వాక్యం చదివితే సరిపోద్దా? వాక్యం చదివితే అర్థమవుతుందా? మరి ఏం చేయాలి? రైట్, ఎవరో మంచి పదం చెప్పారు. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. మీరు న్యూస్ పేపర్ మామూలుగా చదివేసుకోండి, పర్వాలేదు. లేకపోతే ఇంకో వార్తాపత్రికలు అయినా మామూలుగా చదివేసుకోండి, పర్వాలేదు. వాక్యం మాత్రం ఏం చేయాలి తెలుసండి? ధ్యానించాలి. ధ్యానించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మళ్ళీ మనం అన్వయించుకుంటూ దేవుడే వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి ప్రార్థన చెయ్యాలి. అవును దేవుని పిల్లలారా, మరి వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండాలి. కారణం, పేతురు రాసిన మొదటి పత్రిక 1:24. పేతురు రాసిన మొదటి పత్రిక. సర్వ శరీరులు ఏదమ్మా? ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, అప్పుడప్పుడు నిలుచును అనే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. అమ్మయ్యా ఉన్నారా? నాకు తెలుసు ఉంటారని. అరే, ఎల్లప్పుడూ నిలుచుననే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. ఒకసారి ఒక ఆల్ నైట్ ప్రేయర్లోని పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంట. చెప్తూ ఆయన అన్నాడంట, నరకానికి ఎంతమంది వెళ్తారు, పరలోకానికి ఎంతమంది వెళ్తారు అని ప్రశ్న వేసి, పరలోకానికి ఎంతమంది వెళ్తారు అని అడిగితే
అందరు చేతులు ఎత్తారంట, అందరు చేతులు ఎత్తి నిలబడ్డారంట, ఒక్కడ మాత్రం నిలబడలేదంట. అందరూ చేతులు ఎత్తి నిలబడ్డారు, పాస్టర్ గారు కూడా ఉన్నారు. తర్వాత అందరూ కూర్చున్నారంట. నరకానికి ఎంతమంది వెళ్తారు అంటే ఇందాక నిలబడలేదు కదా, నిలబడ్డాడంట చెయ్యెత్తి. నిలబడితే ఏరా ఇందాక పరలోకానికి వెళ్తావంటే నిలబడలేదు, నరకానికి వెళ్తావా అంటే నువ్వెందుకురా నిలబడ్డావంటే మీరు ఒక్కలే అయిపోయారు కదండి, మీతో పాటు నేను కూడా వద్దామని అన్నీ. హల్లెలూయా అంటే గొడవ వదిలిపోద్ది అనుకుంటున్నారు మీరు. హల్లెలూయా అంటే గొడవ వదిలిపోయేది కాదు, హల్లెలూయాలోనే అంతరార్థం ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గనుక వాస్తవం ఏంటంటే బైబిల్లో మనము వాక్యము ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ నిలుచున్నది. ఇంకా 4వ అక్షరానికి వచ్చేద్దాం. 4వ అక్షరం ఏంటి చెప్పండి? సా. అంటే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. సా అంటే సత్యం. చెప్పాను కదమ్మా సత్యం గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అమ్మా ఒక్క నిమిషం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడ్డది, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. అక్కడ ఆగుదామమ్మా. మిమ్మును అనే చోట బైబిల్లో కొట్టేసి మాత్రం రాసుకోకండి, మనలను పిలిచిన దేవుడు అని పెట్టుకోండి. అక్కడ కొట్టేసి రాసుకోకండి బైబిల్లో మాత్రం. ఏ పాస్టర్ చెప్పాడు ఇలాగా నన్ను తిడతారు మళ్ళీ అందరని. అక్కడ ఒక్కసారి ఆ మాట మనలను అని పెట్టి చదవమ్మ ఈసారి. మనలను పిలిచిన దేవుడు ఎక్కడికి? యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు. ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. ఈ రోజుల్లో నిజంగా మనకి నమ్మదగిన వారు దొరకక ఎక్కువ దగా పడిపోతున్నాం. మనం చెప్పినప్పుడు వింటూ ఉన్నప్పుడు మన ఆత్మీయుల కంటే ఎక్కువగా మనకి అబ్బా ఎంత నా బాధ అంతా కూడా చక్కగా వింటున్నారు నా సోదరి నా సహోదరుడు అని మనం అన్నీ చెప్తాం. సమయం వచ్చినప్పుడు నీ గుట్టంతా బయటపెడేస్తారు. వాళ్ళంతా ఎవరన్నమాట? దగాకోరులు. నమ్మదగినవాడు ఒక్కడే. ఆ నమ్మదగినవాడు ఎవరు? యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక మన సహవాసం ఎవరితో ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నారంటే రకరకాల బోధలు వచ్చాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చేసాయి, రకరకాల పద్ధతులు వచ్చేసాయి. మీరు పిలువబడినప్పుడు ఏ రీతిలో పిలువబడ్డారు, మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ దేవునితో ఒడంబడిక చేసుకొని బాప్తిసం తీసుకున్నారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో రక్షించబడ్డారు, ఎప్పటికీ మర్చిపోకండి. ఈ మధ్య రకరకాల బోధలు వచ్చి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకున్న విశ్వాసాన్ని పాడు చేయడానికి రకరకాల విషయాలు బోధిస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన సహవాసం ఉందని చెప్పండి ఎవరైనా వస్తే, మాకు పాస్టర్ గారు ఉన్నారని చెప్పండి ఎవరైనా వస్తే. వేరు మాటలు వినడానికి ప్రయాసపడకండి, మీ విశ్వాసాన్ని భ్రష్టత్వం చేసుకోకండి. కనుక వాస్తవం మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, మనసులో దాచుకోండి, దేవుని వాక్యానికి లోబడండి, ఆ రీతిగా మీరు బ్రతకండి. ఏం చెప్తున్నాను? 4వ అక్షరం
సహవాసము. ఆయన మనతో చెప్పాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుని పిల్లలతో ఉండాలి, దేవునితో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనలను పిలిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాత్రమే మన సహవాసం ఉండాలి. నీ సహవాసం దేవునితో ఉండాలి. కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీ సహవాసం ఎవరితో ఉంది? మీ సహవాసం ఎవరితో ఉంది? ఆ సహవాసాన్ని గురించి ఇంకొక మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి యోబు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. చాలమ్మా, మనం ఎవరితో సహవాసం చెయ్యకూడదు, అదే కావాలి. ఎవరితో చేయకూడదు? ఇప్పుడు మీకు మాట చెప్తాను. అంజులంటే ఎవరు? బైబిల్లో 2 జనాంగాలు చూపిస్తారు దేవుడు. మీరు ఒక మాట చెప్తాను చూడండి. యెహోవా తమకి దేవుడిగా గల జనులు ధన్యులు. ధన్యులకి ఆపోజిట్ అంతే. 2 జనాంగాలు, ధన్యులు, అన్యులు, అంతే. ఫలానా అని మనం చెప్పనక్కర్లేదు. దేవుడు 2 స్థలాల గురించి చెప్పాడు. 1 ఇరుకు ద్వారము, 2 విశాల మార్గం. 1 జీవం, 2 మరణం. 1 ఆశీర్వాదం, 2 అన్నీ 2 చాయిస్ ఈజ్ ఎవర్స్. కోరుకునేది మనం, చెప్పేది ఆయన. ఇప్పుడు ఎక్కడైనా బలవంతం ఉందా? జీవం కావాలా? జీవం దగ్గర. మరణం కావాలా? మరణం దగ్గరికి వెళ్ళు. ఇంక అందుకని చివరిలో ప్రకటన గ్రంథంలో అంటాడు, ఉంటే రైట్. మనం తెలివైన వాళ్ళని దేవుడికి తెలిసిపోయి, మనం ఎలా యాక్ట్ చేస్తామని దేవునికి తెలిసిపోయి, ఆ చివరి లేఖనాల్లో పరిశోధించబడే ఆ ప్రవచన గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, ఉంటే వెచ్చగానైనను లేదా చల్లగానైనను ఉండక. చాలామంది ఎలా ఉన్నారు? మధ్యస్థంగా, అటు సగం ఇటు సగం. ఈ మధ్యస్థంగా ఉన్నది ఇంకా హీనమైన స్థితి, ఇంకా హీనమైన స్థితి. కనుక ఆయన మనతో చెప్పింది ఏంటంటే, ఉంటే వెచ్చగా ఉండండి లేదా చల్లగా ఉండండి, మధ్యస్థంగా మాత్రం నామకార్థ జీవితాన్ని మాత్రం జీవించకండి అని మనకు చెప్పాడు. కనుక ఆయన మనతో చెప్పిన మాట ఏంటంటే, అన్యులతో సహవాసము చెయ్యక అనే మాట అక్కడ చెప్పాడు. ఇంకా మనం 5వ అక్షరానికి వచ్చేద్దాం. 5వ అక్షరం ఏంటి? ఈ మాటకి ఎవరైనా చెప్తారా అర్థం ఏంటో? మూకి మూ అంటే ఏంటి? ఈవేళ కూటం, రాత్రి కూటంతో ఏంటి? రైట్, అది చెప్పండి. ముగింపు ఎలా ఉండాలి? బిగింపుగా ఉండాలి. ముగింపు ఎలా ఉండాలి? బిగింపుగా ఉండాలి. మంచిది, దేవుని స్తోత్రం చేద్దాం. ఈ రాత్రికి ముగించుకోబోతున్నాం ఈ ఉపవాస కూటాలు. రాత్రికే కదమ్మా? రాత్రి, రైట్. మరి ఈ సమయంలో ముగింపు చాలా ధన్యకరంగా ఉండాలి. ఎందుకంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన వ్రాస్తూ, రైట్, చక్కటి మాట చెప్పావమ్మా. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. నేను 5 వారాలుగా చెప్పాను ఈ వాక్యం చర్చిలో, నిన్నటితోనే ముగించాను. ఆశా జీవితంలో కార్య ప్రారంభం, కార్య ముగింపు కొరకు చెప్పాను. ఈరోజు మనం కూడా
ఈ రాత్రి కూటం ముగించిపోతాయి, కానీ మన జీవితాలు మాత్రం దేవుని వాక్యముతో ముడిపడే ఉండాలి అనే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. ఈసారి బేగా ముగించండి అనే వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఇద్దరు సోదరులు తగిలారు. మంచిదమ్మా, మీరు కరెక్ట్గా చెప్పారు. వీళ్ళందరూ మనసులో ఉన్నది చెప్పలేదు, మీరు చెప్పారు అంతే. రైట్, మంచిది. నేను కూడా ముగింపులోకి వచ్చేసాను. నేను కూడా ముగించేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. చాలమ్మా, చక్కగా చదివ తల్లి. మళ్ళా చదవలసి ఉంటుంది. 21వ వచనం చదివిది. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. పరిశుద్ధ లేఖన భాగములో స్త్రీలు పేరట వ్రాయబడినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. ఒకటి యూదురాలైనటువంటి ఎస్తేర్ను గురించి, 2 అన్యురాలైనటువంటి మొయాబు దేశస్తురాలైనటువంటి రూతు కొరకు. ఈ రెండింటి గురించి బైబిల్లో రాయబడ్డది. మనం ముగింపులోకి వచ్చాం. అసలు ప్రపంచ చరిత్ర, మన బైబిల్ చరిత్ర, యేసుక్రీస్తుని గూర్చినటువంటి రాకడ గురించి, ఆయన జననము గురించి మొత్తం 4 అధ్యాయాలు ఉంటాయి రూతు గ్రంథంలో. మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఇమర్చబడి ఉన్నాయి. ఇందులో ఇమర్చబడి ఉన్న దాంట్లో ముగింపు అనే దాని కొరకు నేను కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు చదువమ్మా. మొయాబీరాలు అంటే ఎవరు? అన్యురాలు. ఇప్పుడు లోతు తన జీవితంలో సొదొమ గొమొర్రా విడిచిపెట్టిన తరువాత 2 కుమార్తెలతో తన బయటకు వచ్చిన తరువాత దేవుని చేత జరగనిది, దేవునికి అయిష్టమైనది, దేవుడు మెచ్చకుండా ఉండేది, దేవునికి వ్యతిరేకమైన కార్యం లోతు కుమార్తెలు చేశారు. లోతు కుమార్తెలు చేసినటువంటి ఆ పాపములో నుండి వచ్చినటువంటి జనాంగాలు 2. ఒకటి మొయాబీలు, 2 అమోరీలు. ఈ మొయాబీ దేశంలో ఉన్నటువంటి ఈ రూతు, నయోమి కుటుంబం అంతా అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? మొయాబు దేశానికి. ఎందుకు వెళ్ళింది? బెత్లెహేములో కరువు వచ్చింది. దేవుని పిల్లలారా, కరువు వచ్చినంత మాత్రాన వెళ్ళిపోవడమేనా? పోనీ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అనుకుందాం. భర్త చచ్చిపోయాడు, బుద్ధి రాలేదు. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, బుద్ధి రాలేదు. చిన్న కొడుకు చచ్చిపోయాడు, బుద్ధి రాలేదు. ఒక్కతే మిగిలింది. అప్పుడు వచ్చింది బుద్ధి. ఒంటరిగా ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏం వినబడ్డది? మరలా దేవుడు బెత్లెహేమును దర్శిస్తున్నాడు, ఆ రొట్టెలు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ప్రజలందరూ అక్కడ సుఖశాంతులతో ఉన్నారనే మాట వినబడ్డది. వినబడ్డదా లేదా? అప్పుడు ఈ రూత్ ఏమనుకుంది? క్షమించండి, నయోమి ఏమనుకుంది? మరలా నేను అక్కడికే పోతాను, ఉన్నా లేకపోయినా అక్కడే చస్తాను, వెళ్ళిపోతాను అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయించుకున్నప్పుడు తనని హత్తుకున్నటువంటి రూతు ఎవరు? నయోమి కోడలు. ఇంకో అమ్మాయి పేరేంటి? వార్ఫా. ఓర్పు లేకుండా అక్కడే విడిచిపెట్టేసింది, వదిలేసిపోయింది. పేరు వార్ఫా, ఓర్పు లేదు. ఎవరైనా శాంతమ్మలు ఉంటే నన్ను క్షమించండి. పేరు శాంతమ్మని పెట్టుకుంటారు, శాంతమే ఉండదు. కొంతమంది సువార్తమ్మ అని పెట్టించుకుంటారు పేరు పాస్టర్ గారితో బలవంతంగా. ఒక్కళ్ళకి కూడా సువార్త చెప్పరు. రకరకాలు. మంచిది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఈ రూతు హత్తుకోవడమే కాదు, అంటే చాలా విషయాలు ఉంటాయనుకోండి. మీకు తెలుసు కనుక నేను క్లుప్తంగా చెప్తాను. నీ దేశమే
నీ బంధువులే, నీ దేవుడే. మరణము తప్ప ఏది కూడా మనల్ని వేరు చేయకూడదు అని అత్తను హత్తుకుంది. అత్త కోడళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు బాగేనండి. అత్త కోడళ్ళు ఎందుకంటే చర్చికి వస్తున్నా కూడా అత్త డ్యూటీ అత్త చేస్తుంది, కోడల డ్యూటీ కోడలు చేస్తుంది. చర్చికి వస్తున్నా కూడా కొంతమంది నీకే చెప్పారేంటి పాస్టర్ గారు? నాకు చెప్పారు. నాకే చెప్పారేంటి? నీకు చెప్పారు. ఇద్దరికీ చెప్పారు. మాత్రం మా ఇద్దరం గొడవ పెట్టుకోవడం మాత్రం మానొద్దు. గొడవలు మామూలే, చర్చి మామూలే. ఈ రూతు నయోమి అలా లేరు. అలా ఉన్నారమ్మా. రూతు నయోమి అలా ఉంటే రూతు బైబిల్లోకే రాదు. ఈ పరిశుద్ధ గ్రంథంలోనికి ఒక అన్యురాలు పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చింది అంటే ఆమె ఎంత సాక్రిఫైస్, త్యాగమూర్తి అనే దానిని మనం గమనించాలి. గమనిస్తే అక్కడ రావడమే కాదు, అత్త మాట వింది. బోయాజు అనే మాటకి అర్థం ఏంటంటే వేగిరముగా పోయేవాడు. బోయాజు ఎవరికి సాదృశ్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఇక్కడ మనము లేక రూతు దేనికి సాదృశ్యము అంటే అన్యురాలికి సాదృశ్యము, అనగా మనకి సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ మనం చూసిన దానిలో అత్త కోడలకి ఏం చెప్పింది? ఇప్పుడు చదువమ్మ 21 వచ్చిన. తనకు కలిగిన పంట కోత అంతయు, ఏమిటమ్మా? కోతంతా ముగించే వరకు తన పనివారి వద్ద. ఎవరు చెప్పారు? రూత్కి ఎవరు చెప్పారు? రైట్. ఇప్పుడు ఈ మాటలు ఇంతకుముందు ఎవరు చెప్పారు? నయోమి చెప్పింది. నయోమి చెప్తే ఇక్కడ ఆమె ఎలా ఉంది? కోత కోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కోత జరుగుతూ ఉంటే ఓపిక ఉండాలి. కోత అంతా అయిపోయే వరకు కూడా ఓపికగా ఉండాలి. ముగింపు వరకు ఉందా లేదమ్మా? అక్కడ ముగించు వరకు. క్రైస్తవ జీవితం ఎలాంటిది? నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సరైన సమాధానం చెప్పాలి. ఎంతమంది రక్షించబడ్డారు? రక్షించబడ్డవాళ్ళు అదే బాప్తీసం తీసుకోవడం, రక్షించబడడం, మారుమనసు పొందడం పని అన్నీ అనుకోండి. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది? కొంచెం అమ్మ ఇలాగే ఎత్తుందా మీకు చెయ్య? ఇలా చూపించండి. కొంచెం చెయ్యి ఎత్తిన మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు అందరూ రక్షించబడ్డారా? చెప్పాలి. రక్షించబడ్డామ్మా? రక్షించబడ్డారా? రక్షించబడలేదా? ఏదో చెప్పండి. రక్షించబడ్డారా? రక్షించబడలేదా? అనుమానం వచ్చేస్తుందా నేను అడిగితే? అంటే మీ రక్షణ ఎప్పుడు ఎలాంటిది అనేది చూపించడానికి అడిగాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13. ఇప్పుడు రక్షించబడ్డారా? రక్షణ కొనసాగిస్తున్నారా? రైట్. ఇంకా ముగింపు లేదు. మీరు రక్షణను పట్టుకున్నారు, రక్షణ పాత్ర చేత పట్టుకున్నారు, రక్షణనే ముద్ర వేసుకున్నారు, కానీ పరలోకానికి వెళ్తామో లేదో తెలియదు ఇంకా. అవునా కదా? పరలోకానికి ఏమో ఆ టయానికి మోసకరమైన ఈ హృదయం మనం తప్పించేద్దేమో. ఏ టయానికి? రూపాంతరం పొందే సమయానికి. ఇప్పుడు రక్షణ కొనసాగిస్తున్నాం. ఈ రోజు వరకు పర్వాలేదు,
ఈ రోజు వరకు రక్షణ పర్వాలేదు, బాగానే ఉంది. అంతము వరకు. అందుకనే రూత్కి నయోమి చెప్పింది, కోత ముగించే వరకు నువ్వు అక్కడ, తరువాతే నీకు ఉపకారం జరుగుతుంది, తరువాతే నిన్ను అతను గుర్తిస్తాడు, తరువాతే నువ్వు అతన్ని వివాహం చేసుకుంటావు, తరువాత అది అద్భుతమైనటువంటి మాదిరి నీకు కనిపిస్తుంది అనే విషయాన్ని ముగించే వరకు నువ్వు ఓపికగా ఉండాలి. నేను మీతో చెప్తున్నాను, రాత్రితో కోటాలు ముగించుకుంటాం, కానీ మన రక్షణ యాత్ర ఇంకా ముగింపు కాదు. ఆయన రాకడో ఏదోటి జరుగుతుంది. అప్పటి వరకు మనం ఎలా ఉండాలి? 20 వచనం చదవమ్మా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం. అమ్మా మళ్ళా చదువమ్మా 20 కాదమ్మా, మొదటి నుంచి చదువు 20. ఆగమ్మా, నేను చెప్తున్నాను వినండి. అక్కడ మైక్ లేదు కనుక, బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు. ఏమండి, నాకు తెలీదు, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎవరికైనా ఉపకారం చేయాలనుకోండి, చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి, బాబు నేను నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను అని ఉపకారం చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? ఆడికి ఉపకారం చేస్తే కుదురుతుందా? చచ్చిపోయినాడికి ఉపకారం చేయగలమా? మరి చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేసేవాడు అంటున్నాడు ఇక్కడ. ఏమ్మా అర్థం అవుతుంది నాకు. మరలా చదువమ్మా 20 వచ్చును. నయోమి బతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు. ఎవరు అతడు? చచ్చిన వారికి ఉపకారం చేయగలిగిన వాడు, బతికిన వారికి కూడా ఉపకారం చేయగలిగిన వాడు ఎవరు అని చెప్పండి. మీరు చాలాసార్లు చదువుంటారు, ఒకసారి ఆలోచించండి. పని మీరు చెప్పండి, ఉపకారం చేయాలంటే బతుకున్న వాళ్ళకి చేస్తామా, చచ్చిన వాళ్ళకి చేస్తామా? మనం చేయాలంటే ఎవరికి చేస్తాం? బతుకున్న వాళ్ళకే చేస్తాం. చచ్చిన వాళ్ళకి ఏమైనా చేయగలమా? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చచ్చిన వాళ్ళకి కూడా ఉపకారం చేశాడు. ఎవరికి? చచ్చిన వారికి కూడా ఉపకారం చేశాడు. చనిపోయిన తరువాత కూడా ఉపకారం చేశాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక బోయాజు ఎవరికి సాదృశ్యంగా కనిపిస్తాడు అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా కనిపిస్తాడు. చచ్చిన వారికి ఉపకారం చేయగలిగిన వాడు, బతికిన వారికి ఉపకారం చేయగలిగిన వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక మన రక్షణ కొనసాగిద్దాం. మనం ముగించే వరకు, ఈ లోకయాత్ర ముగించే వరకు, లేదా ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉందాం. మరొకసారి నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మనముగా ఉపేక్షించుకోవాలి. మనము దేవుని చేత పరిశోధించబడాలి, పరీక్షించబడాలి. 3, ఆయన వాక్యమే సత్యము గనుక వాక్యానుసారంగా మనము జీవించాలి. 4, మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన సహవాసంలో ఉండాలి. 3, అంతము వరకు సహించాలి. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలదించి కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు దైవజనుల్ని నిలవబెట్టుకుని ప్రభువా ఆయన నోట నీ మాటలు ఉంచి ప్రభువా మాకు ఇంతవరకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉపవాసము అంటే ఏమిటో మాకు తెలియపరిచావు నాయనా, నీకు వందనాలు. ఉపవాసం అంటే ఏమిటో తెలియకుండానే ఉపవాసము లేదంటే ఉపవాసములు చేసేవారిగా మేమున్నాము తండ్రి. అయ్యా, ఉపవాసములో ప్రతి అక్షరానికి వాక్యములో ఏ అర్థాలు ఉన్నాయో ఆ అర్థాలు మాకు తెలియపరిచావు తండ్రి. ఊ అంటే ఉపేక్షించుకోవడం అని, అయ్యా పా అంటే పరిశోధించబడడం అని, అయ్యా వా అంటే వాక్య ప్రకారము జీవించడం అని, అయ్యా సా అంటే నీతో సహవాసం కలిగి ఉండడమని, అయ్యా ము అంటే అంతం వరకు సహించుకుని మేము ఈ యాత్రను ముగించాలి అని మాకు ఉపవాసం యొక్క అర్థాన్ని తెలియపరిచావు వాక్యాధారాలతో. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉపవాసం ఏదైతే ఉన్నదో వాక్య ప్రకారమైన ఉపవాసము, ఆ ఉపవాసము మా జీవితంలో మేము ప్రతిరోజు చేయుటకు సహాయం చేద్దాం. అయ్యా నాయన, ఆహారాన్ని తినకుండా ఉండిపోవడం ఉపవాసం కాదు, కానీ దేవా ఆహారం తినకుండా ఉండిపోయి నాయనా మేము మా ఉద్యోగాలు మా వ్యాపారాలు చేసుకుని లోక సంబంధమైన కార్యకలాపాలు చక్కబెట్టుకోవడం ఉపవాసం కాదు, కానీ దేవా మేము నీకు ఇష్టమైన ఉపవాసం, వాక్యానుసారమైన ఉపవాసం మేము నిత్యము చేసేవారిగా ఉండుటకు మాకు సహాయించి దైవజనుల్లో ఉండి మీరు మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ విషయాల్లో మేము ఉపేక్షించుకోవాలో ప్రతి దాంట్లోనూ మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి సహాయించి నాయనా, మేము కాదు నీవే మాలో ఉన్నావు, మా జీవితం కాదు నీవే మాకు ఈ జీవితాన్ని ఇచ్చావు తండ్రి. నాయనా, మేము నీకు అంగీకారం కాని వాటి అన్నిటినీ ఉపేక్షించుకోవాలి, నీకు ఇష్టం లేని వాటి అన్నిటినీ ఉపేక్షించుకోవాలి, నీ వాక్యానికి వ్యతిరేకమైన వాటన్నిటినీ అవి స్వభావంలో ఉన్న వాటిని ఉపేక్షించుకోవాలి, ప్రవర్తనలో ఉంటే ప్రవర్తనలో ఉన్న వాటిని ఉపేక్షించుకోవాలి, అయ్యా క్రియల్లో ఉంటే క్రియల్లో ఉన్న వాటిని ఉపేక్షించుకోవాలి, మాటల్లో ఉంటే మాటల్లో ఉన్న వాటిని ఉపేక్షించుకోవాలి. పూర్తిగా మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి మాకు సహాయం చేతండి నాయనా. నిత్యము మమ్మల్ని పరిశోధించే దేవుడుగా నువ్వు ఉన్నావు తండ్రి, పరిశీలించే దేవుడుగా పరిశోధించే దేవుడుగా ఉన్నావు. నువ్వు మమ్మల్ని పరిశీలించినప్పుడు అయ్యా మేము ఎలాగా ఉన్నాము అన్నది నాయనా చాలా ముఖ్యమైన విషయం. దేవా, దావీదు అంటాడు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నాలో నీకు ఆయాసకరమైనవి ఏవైనా ఉన్నాయేమో. దేవా, మేము కూడా అలాగే నీ చేత పరిశీలించబడుతున్నప్పుడు నీకు ఆయాసకరమైనవి ఏవైనా మాలో ఉన్నాయేమో మేము తెలుసుకుని వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేతండి. దేవా తండ్రి నాయనా, మేము వాక్యముతో బ్రతికించబడి వాక్య ప్రకారము ప్రవర్తించి వాక్య ప్రకారంగా జీవించి మేము ఫలించుటకు నిత్య జీవాన్ని అందుకోవడానికి మాకు సహాయించి తండ్రి నాయనా, నీతో ఎల్లప్పుడూ సహవాసము అయ్యా, చాలామంది మనుషులతో సహవాసము చేస్తూ ఉన్నాము, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో సహవాసం చేస్తూ ఉన్నాము అయ్యా దేవా తండ్రి. ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారితో సహవాసం చేస్తున్నాం, ఇంటి లోపల కుటుంబ సభ్యులతో సహవాసం చేస్తున్నాం అయ్యా, బంధువులు అందరితో సహవాసం చేస్తున్నాం. కానీ నాయన, ఆ సహవాసము మాకు ఏమాత్రం ప్రయోజనకరము కాదు. కానీ ఆ మనుషులతో సహవాసము, లేదంటే లోకంతో సహవాసము, లేదంటే దుష్టుడితో సహవాసము, లేదంటే అన్యులతో సహవాసము, ఈ సహవాసాలన్నీ మేము నాశనం అయిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. అయ్యా, నీతో సహవాసము మేము కలిగి ఉంటే ఆ సహవాసము మమ్మల్ని నీ రాజ్యానికి చేరుస్తుంది. ఆ సహవాసము
నీ రక్షణ మాకు దొరికేలా చేస్తుంది. ఆ సహవాసము మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపిస్తుంది. ఆ సహవాసము నీ ఆశీర్వాదాలకు వారసులు అయ్యేలాగా చేస్తుంది. నాయన దేవా, నీతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండుటకు సహాయం చేయి నాయనా. మా జీవిత ముగింపు ఏదైతే ఉందో నాయనా, మా జీవిత ముగింపు దినం వరకు మేము ఈ విధంగా ఉండి మా జీవితాలను ముగించుకుని నీ పరలోకం, నీ నిత్య జీవము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేత నాయనా. నువ్వు ఇంతవరకు మాతో మాట్లాడి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దైవజనులు శరీరం బలహీనంగా ఉన్న ఆత్మను దేవా తండ్రి నాయన, బలమైన ఆత్మను దేవా ఆయనలో మీరు పెట్టి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. శరీరం సహకరించకపోయినా ఆత్మ నిత్యము సహకరిస్తూనే ఉంటుంది ప్రభా. నీ సేవకుడు నాయనా మరి దేవా తండ్రి మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి, ఆయనలో నీవే ఉండి మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తున్నాం. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్య ప్రకారమైన జీవితంతో మేము ఫలించుటకు మాకు సహాయము చేయమని, ఇంతవరకు నీ వాక్యాన్ని మాకు బోధించి నీ సేవకుడిని బట్టి అయా, సేవకురాలను బట్టి, కుటుంబాన్ని బట్టి, పరిచర్యను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. వారి ద్వారా నడిపించబడుతున్న సంఘాన్ని బట్టి నీకు మహిమ కలుగునుగాక. నాయనా, నీ సేవకుడిని ఎంతో బలముగా, ఎంతో ఎక్కువగా వాడుకుంటున్నావు తండ్రి. నీవు దేవా తండ్రి నీ సేవకుడికి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలమైన అభిషేకంతో వాడుకోనాయన నీకు వందనం. సంఘానికి ఆశీర్వాదకరంగా భూమి మీద ఉన్న అనేక మంది ప్రజలకు దేవా తండ్రి అయ్యా ఆయన దీవెనకరంగా వాడబడ్డానికి సహాయం చేతండి దేవా. పరిచర్యను ఆశీర్వదించి బలమైన పరిచర్యని సేవకుడి ద్వారా జరిగించు. కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి అయ్యా సుఖ సంతోషాలతో జీవించుటకు సహాయం చేతండి దేవా. నీ కృపా హస్తాలకు సేవకుల్ని, సేవకుల పరిచర్యని, సేవకుల కుటుంబ సభ్యుల్ని అప్పగిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్ర అయ్యా. నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాకని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.